నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 13 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. దీనిపై స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు రేపు విచారణ జరపనుంది. ఛార్జ్షీట్లో ఎన్టీఏ అధికారుల పేర్లు చేర్చలేదు. 2 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 13 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. దీనిపై స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు రేపు విచారణ జరపనుంది. ఛార్జ్షీట్లో ఎన్టీఏ అధికారుల పేర్లు చేర్చలేదు. 2 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.